హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మార్చ్ 8th రోజు వ్లాగ్ అండి. మార్చ్ 8th మా చిన్న పాప ఫస్ట్ బర్త్డే అండి. ఉమెన్స్ డే రోజు మా పాప అయితే పుట్టింది. తన ఫస్ట్ బర్త్డే వ్లాగ్ ఇది. ఈ వ్లాగ్ అనేది నేను మీకు బర్త్డే రోజు వ్లాగ్. సో బర్త్డే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా స్పెండ్ చేసాము అనేది నేను ఈ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. వ్లాగ్ అనేది మిస్ కాకుండా చూసేయండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఎవరైతే కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఆ రోజు బర్త్డే రోజు మార్నింగ్ ఇంకా లేవగానే ఒక్కొక్కరుగా విష్ చేస్తున్నామండి. తనకి 10 months ఓల్డ్ ఉన్నప్పుడే చిన్న యాక్టివిటీస్ అన్నీ నేర్పించాం. లైక్ హైఫే, షేక్ హ్యాండ్, క్లాప్స్ అటువంటివన్నీ నేర్పించాం. సో ఒక్కొక్కరుగా షేక్ హ్యాండ్ ఇచ్చి విషెస్ చేస్తుంటే తను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇంకా 1 by 1 అందరం ఒక్కొక్కరుగా విష్ చేసాము. తర్వాత ఏంటంటే తనకి ముందు రోజు నేను యాక్చువల్గా గోరింటాకు పెట్టానండి, పడుకునేటప్పుడు పెట్టాను. బట్ ఏంటంటే తను ఎక్కువసేపు ఉంచుకోలేదు, లైక్ ఎక్కువగా పండలేదు. సో తనకి స్నానంకి అయితే బర్త్డే రోజు రెడీ చేపిద్దామని కొంచెం ఆయిల్ రాసి మసాజ్ చేశాను. స్నానంకి అయితే తీసుకువెళ్ళాలని పిల్లలిద్దరికి బట్టలు అనేవి తీసి రెడీగా పెట్టాను. రెడీ అయ్యాక టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇవ్వండి మా పెద్ద పాప అయితే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయింది. సో చిన్న పాపకి అయితే స్నానం అవుతుందండి. తను కూడా రెడీ చేసేసి ఇంకా డాడీ, నేను, పెద్ద పాప, చిన్న పాప కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అమ్మకి కొంచెం ఇంట్లో పని ఉంటుంది కదా, సో అందుకని అమ్మ అనేది రాలేదు. సో చిన్న పాపకు కూడా స్నానం అయిపోతుంది. అయిపోయాక తనను కూడా రెడీ చేసేసి టెంపుల్కి అనేది తీసుకుని వెళ్తాము. సో మా హస్బెండ్కి ట్రైనింగ్ అవ్వడం వల్ల సో మేము ఇన్ని డేస్ అనేది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోవడం జరిగిందండి. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరి ఎండింగ్కే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయన కూడా లీవ్ పెట్టుకుని బయలుదేరారు. యాక్చువల్గా అయితే అసలు ఆ బర్త్డేకి లీవ్ అవుతుందో లేదో అనుకొని చాలా టెన్షన్ పడ్డాం. బట్ లక్కీగా బర్త్డే యాక్చువల్గా మార్చ్ 7th అతనికి లీవ్ అయితే అయ్యింది. సో మార్చ్ 7th ట్రైన్ ఎక్కి మార్చ్ 8th కరెక్ట్గా బర్త్డే రోజు దిగారండి. ఇగోండి మా చిన్న పాప కూడా ఫ్రెష్ అయిపోయింది. లైక్ చిన్ని అడుగులు వేస్తుందండి, ఎక్కువగా వెళ్ళైపోతుంది. తనంతలు తను కూడా నిలబడలేకపోతుంది. మనం నిలబెడితే ఒక 2 or 3 seconds ఉండి చిన్నగా 2-3 అడుగులు అనేది వేస్తుంది. మా పెద్ద పాప అయితే తన బర్త్డే టైంకి నడిచేసింది. మా చిన్న పాప సో ఇగోండి ఇంట్లో అయితే డాడీ మేము అందరం కలిపి దేవుడికి దండం పెట్టుకుని దీపం అది పెట్టుకుంటున్నాము. వాళ్ళ డాడీ ట్రైన్ దిగి అయితే వచ్చేసారు. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు కాబట్టి టెంపుల్కి లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే రెడీ అయ్యి వెళ్ళిపోయామండి. అతను ఇంకా జస్ట్ అప్పుడే వచ్చారు. ఇంకా రెడీ అవుతాను, ఇంకా ముందు రోజు అంతా జర్నీ వల్ల టైర్డ్ అయిపోయానని చెప్పేసాను. ఇంకా అతను రాననేసారు. నేను, డాడీ, చిన్న పాప, పెద్ద పాప కలిపి వెళ్ళాం టెంపుల్కి. సో మేమైతే ఎప్పుడు మా ఊర్లో మా వీధిలో ఉన్న రామాలయంకి మేము టెంపుల్కి వెళ్ళడం అలవాటు అండి. నా బర్త్డేకైనా, డాడీ వాళ్ళకి వచ్చిన అకేషన్స్కైనా, మా పెద్ద పాప బర్త్డేకైనా, మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఉండి అకేషన్స్ జరుపుకున్నాము అంటే అక్కడున్న రామాలయంకే వెళ్తాము. పూజ అంతా చాలా బాగా చేస్తారు. సో రామాలయంకి అయితే మేము వెళ్ళిపోతున్నాము, మా వీధిలో ఉన్న రామాలయం టెంపుల్కి. సో రామాలయంకి అయితే వచ్చేసామండి. చుట్టూ ప్రదక్షిణ అనేది చేసేసాము. ఇగోండి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. పూజ అనేది చాలా బాగా చేశారండి. కరెక్ట్గా ఆ రోజు మా పాప బర్త్డే రోజు మార్చ్ 8th శివరాత్రి పడిందండి ఈ ఇయర్. సో శివరాత్రి వల్ల మ్యాక్సిమం హాలిడేసే స్కూల్స్ అన్నిటికీ. సో ఈ పూజారి గారు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తారనమాట. సో లక్కీగా మేము 9 దాటాక వెళ్ళాము, లేట్ అయిపోయిందని. సో హాలిడే కారణంగా ఇంకా అతను స్కూల్కి వెళ్ళడం అయితే జరగలేదు. పూజ అయితే చేస్తున్నారు. మా చెర్రీ పాప ఎక్కడికి వచ్చినా అల్లరేనండి. టెంపుల్కి వచ్చినా కూడా ప్రశాంతంగా ఒక నిమిషం కూర్చోదు. ఎక్కడ ఇంటి దగ్గర అయినా, టెంపుల్లో అయినా, ఎక్కడైనా సరే ఆట ఆడుతూనే ఉంటుంది. సో యాక్చువల్గా ఆ రోజు శుక్రవారం పడింది. శివరాత్రి కారణంగా శివాలయం అన్ని చాలా రష్ ఉన్నాయండి. సో అందుకని శివాలయంకి అయితే వెళ్ళలేదు. రామాలయం చాలా ఫ్రీగా ఉంది, ఎక్కువగా భక్తులు కూడా లేరు. మేము ఒక్కళ్ళమే ఉన్నాము. మ్యాక్సిమం మరి ముందు వచ్చి ఉన్నారో ఏంటో మరి మాకైతే తెలియదు. పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అంతా చాలా బాగా చేశారు. కాసేపు అలా ఆలయంలో కూర్చొని దండం పెట్టుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోదామని. మా వీధిలోనే కాబట్టి సో వాకబుల్ డిస్టెన్సేనండి రామాలయం. మా ఇంటికి పెద్ద దూరం ఏం కాదు. కొంతసేపు అలా కూర్చొని దండం పెట్టుకున్నామండి. పూజ అయితే చాలా బాగా చేశానండి. సో ఇంటికైతే రిటర్న్ అనేది వచ్చేసామండి. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి తినేసి పడుకున్నారు అన్నారు. సో మా చిన్న పాపకు కూడా కొంచెం పెట్టేసి తను కూడా పడుకుని పెట్టేసా. ఇంకా ముందు రోజు గోరింటాకు పెట్టానని చెప్పాను కదా, సరిగా పంటలేదని తను పడుకున్నాక కోన్ అనేది చేతులకి కాళ్ళకి పెట్టానండి. సో ఫుల్గా పడుకుని తనైతే నార్మల్గా కోనే కాబట్టి త్వరగానే ఆరిపోతుంది, పల్చగా ఉంటుంది కాబట్టి. సో మా పెద్ద పాప కూడా టిఫిన్ అది పెట్టేసి చిన్న పాప పడుకున్న తర్వాత ఇంకా మా వీధిలో పిల్లలు వస్తే వాళ్ళతో కలిసి కూర్చొని ఆడుకుంటుందండి. సో ఇంకా తర్వాత చిన్న పాప కూడా లేచింది. వాళ్ళ డాడీ కూడా పడుకొని లేచారు. మా చెర్రీ ఇంకా మా చెర్రీ అయితే ఫుల్ హ్యాపీ అండి. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళ డాడీతోనే ఆడుతూనే ఉంది. మా చిన్న పాప ఏంటంటే అంత త్వరగా వెళ్ళలేదు, ఒక 1 or 2 hours ఆగిన తర్వాత వెళ్ళింది. వాళ్ళ డాడీ అనే కాదు, ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా సరే ఒక 1 or 2 hours ఆగాక వాళ్ళని చూసి అప్పుడు
వెళ్తుందండి. చిన్నపిల్లలు ఎవరైనా మ్యాక్సిమం అంతే కదా. సో వీళ్ళిద్దరు అయితే వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నారు. ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే అమ్మ ప్రిపేర్ చేస్తుందండి. మధ్యాహ్నం నార్మల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం. సో లంచ్ అంతా కంప్లీట్ అయిపోయాక డెకరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని మా పిల్లల్ని పడుకొని పెట్టేసి నేను మా వారే డెకరేషన్ అనేది స్టార్ట్ చేసామండి. ముందుగానే అమ్మ లంచ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇంకా ఎక్కడున్నాయో వెతికి పెట్టుకోవడం జరిగింది. సో అందుకనే లంచ్ టైంలో నేను వీడియో అనేది నేను తీయలేకపోయాను. సో లంచ్ అయిపోయాక డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాం. మా డాడీ కూడా మాకు హెల్ప్ చేశారండి. బెలూన్స్ అన్నీ పంప్ చేసేసి పెట్టుకున్నాం ఒక దగ్గర. ఈ రౌండ్ ఫ్రేమ్ ఏంటంటే ఇప్పుడు మనము గోడలకి డబల్ టేప్ అంటించినా సరే చాలా వరకు బెలూన్స్ అనేవి ఉండవు. స్ట్రిప్ పెట్టినా కూడా చాలా వరకు మనం కట్టడానికి ఎక్కడ అవకాశం ఉండదు. లైక్ ఇలా మనకి విండోస్ దగ్గరైనా సరే అంతగా కాయవు. సో నేను అందుకనే రౌండ్ ఫ్రేమ్ అనేది నేను తీసుకున్నాను. రౌండ్ ఫ్రేమ్ ఏంటంటే మనకి నచ్చినట్టుగా రౌండ్ షేప్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ లెక్క అయినా పెట్టుకోవచ్చు. చూడడానికి కూడా బాగుంటుంది. ఈజీ టు క్యారీ అండి. మనం ఎక్కడికైనా సరే మన బర్త్డేస్ అప్పుడు ఎవరికైనా ఇవ్వడానికి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడికైనా ఈజీ టు క్యారీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఆ ఫ్రేమ్ అనేది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మీకు అది నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడతాను. తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా బై చేయండి. అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఇది చాలా బాగుంది. అండ్ డెకరేషన్ అనేది నేను, మా డాడీ, మా హస్బెండ్ కలిపి అయితే చేసామండి. డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పెద్ద పాప అయితే పడుకోలేసింది. ఇంకా ఈవినింగ్ ఒక్కొక్కరిగా రెడీ కావాలి కదా అని చెప్పేసి రెడీ అవుతుంది. మా పెద్ద పాపను అయితే నేను రెడీ చేశానండి. మా పెద్ద పాప డ్రెస్ అయితే ఇది. లైక్ మేము ముగ్గురం ఒకేలాంటిదండి. ఇప్పుడు మదర్ అండ్ డాటర్స్ కాంబో లైక్ వస్తుంది కదా, అలానే మా చిన్న పాపకి మా పెద్ద పాపకి సేమ్ ఫ్రాక్స్, నాకేంటంటే సేమ్ కలర్ శారీ అనమాట. సో మేమంతా రెడీ అయ్యాక మీకు అనేది నేను చూపిస్తాను. మా పెద్ద పాపకి అయితే ముందుగా రెడీ చేసేసాను. అండ్ నెక్స్ట్ మా డాడీ, మా అమ్మ వాళ్ళు ఏంటంటే కేకు లైక్ మనకి బర్త్డేకి కావాల్సినవన్నీ ఒక ప్లేట్లో సర్దుతున్నారనమాట. బర్త్డే అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవ్వడానికి కోసం అని చెప్పేసి అని అప్పటికప్పుడు హడావిడి అయిపోతుందని చెప్పేసి ముందుగానే మిక్సర్, బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్ కోసమని కేక్ ఆల్రెడీ తెచ్చేసారు. ఇదిగోండి కేక్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా నైట్ అయితే మళ్ళీ అందరికీ అంటే వంటలు చేయడం కష్టం అయిపోద్ది కదండి. సో క్యాటరింగ్ అయితే చెప్పేసాము. క్యాటరింగ్ వాళ్ళు కూడా ఫుడ్ అనేది పంపించేశారు. పిల్లలిద్దరిని రెడీ చేసేసి నేనైతే రెడీ అయిపోయానండి. ఫైనల్గా లుక్ అయితే ఇది. సో డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అందరం రెడీ అయిపోయాము. సో కెమెరామ్యాన్కి అయితే చెప్పున్నాము. సో అతను రావడం కోసమని వెయిట్ చేస్తున్నాం. పిల్లలిద్దరిని కూడా నేను రెడీ చేసేసా. మా చెర్రీకి ముందుగా రెడీ చేశానండి. ఈ గ్యాప్లో మేమందరం రెడీ అయ్యే గ్యాప్లో ఫుల్గా ఆడేసుకుంది. తనైతే ఫుల్ బయట పిల్లలందరూ ఇంకా పాప బర్త్డే అని రావడం వల్ల వాళ్ళందరితో ఫుల్గా ఆడిందండి. ఇంకా టేబుల్ అంతా పెట్టేసి కేక్ అనేది రెడీగా పెట్టేసాం. సో మా చెర్రీకి కూడా నెంబర్ 1 తీసుకున్నాం. బర్త్డేకి నెంబర్ 1 కేక్. సో తినకి కూడా నెంబర్ 1 కావాలన్నట్టుగా అది ఫోటో పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ డిజైన్, సేమ్ మోడల్ అయితే కేక్ అయితే చేయించామండి. ఇంకా మా చిన్న పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి మా చిన్నోడి బర్త్డే అయితే చాలా చాలా బాగా జరిగిందండి. సో మా వీధిలో చిన్నపిల్లలందరినీ పిలిచాం. పిల్లలందరూ అటెండ్ అయ్యారండి. చక్కగా బర్త్డేకి అయితే విష్ చేశారు చాలా బాగా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మెంబర్స్తో మా చిన్నోడి బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇగోండి ఇక్కడ చూస్తున్నట్టుగైతే ఫోటోగ్రాఫర్ కూడా వచ్చున్నారు. అతను 1 by 1 ఒక్కొక్కటిగా ఫొటోస్ అనేవి తీస్తున్నారు. సో మా చెర్రీ చూడండి హ్యాపీ బర్త్డే ఎలా అనేది విష్ చేస్తుందో. పిల్లలందరూ ఇంకా ఆపేశారు విష్ చేసి. మా చెర్రీ మాత్రం ఇంకా కేక్ కటింగ్ అయినప్పుడు కూడా ఇంకా ఫుల్ హ్యాపీగా వాళ్ళ చెల్లి బర్త్డే అని చెప్పేసి అని హ్యాపీ బర్త్డే విషెస్ అనేది చెప్తూనే ఉందండి. ఇంకా సో ఇగోండి ఒక్కొక్కరుగా అందరం కలిసి ఫొటోస్ అనేవి దిగుతున్నాము. సో మా చెర్రీ ఇంకా హ్యాపీ బర్త్డే అని కొడుతూనే ఉంది. ఇంకా ఫోటోగ్రాఫర్ పిలుస్తున్నా కూడా ఇంకా హ్యాపీ బర్త్డే అంటూనే ఉంది. కేక్ కటింగ్ అని ఒక్కొక్కటి స్టిల్స్ చెప్తున్నారు. అన్నయ్య, పెద్దనాన్న 1 by 1 అందరం కలిపి ఫొటోస్ అనేవి దిగామండి. మా చిన్నోడికి ఫస్ట్ కేక్ అయితే మా అన్నయ్య పెట్టాడు. స్వీట్గా ఉంది కదా, మేబీ ఫస్ట్ అయితే తినేసింది. తర్వాత అయితే మాత్రం అసలు ఎవరు పెట్టినా నోరు అనేది విప్పలేదండి. సో అన్నయ్య పెట్టేశాక ఇగోండి వాళ్ళ డాడీ పెట్టినా కూడా అసలు నోరు అనేది విప్పలేదు. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారండి ఈ బర్త్డేకి. తనకి ఏదో పక్క ఊర్లో పని ఉందని చెప్పేసి వస్తే ఇంకా మా వారు ఫోన్ చేస్తే ఇంకా తను కూడా పాప బర్త్డే అంటే ఫస్ట్ బర్త్డేకి అటెండ్ అయ్యారు. మా మరిది తనే ఇంకా వీడియో అంతా తీస్తున్నారు. సో అందుకోసమని కొంచెం అటు ఇటు అవుతుంది వీడియో అనేది. ఇంకొక్కొక్కరిగా అందరం కేక్ అది పెట్టేసి ఫొటోస్ అనేవి తీయించుకుంటున్నామండి. ఇంకా ఇగోండి పెద్దమ్మ అయితే రాలేదు. పెద్దమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల తనైతే రాలేదు. పెద్దనాన్న, అన్నయ్య అయితే వచ్చారు. సో పిల్లలందరూ ఫుల్ హడావిడి కేక్ కోసం వెయిటింగ్.
అందరూ కూడా. సో ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. హడావిడి అంతా కంప్లీట్ అయిపోయాక డిన్నర్ అనేది స్టార్ట్ చేసేసామండి. త్వరగా తింటే కొంతమంది జాగారాలు చేసి టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో లేట్ అయిపోద్దని చెప్పేసి ఇది కంప్లీట్ అవ్వగానే డిన్నర్ అనేది స్టార్ట్ చేసేసామండి. హెయిర్ బ్యాండ్ అయితే మా చిన్నోడు అస్సలు ఉంచుకోలేదండి. తనకి మరి విసుగు వచ్చిందో ఏంటో ఎన్నిసార్లు పెట్టానో తెలియదు ఆ రోజు. సో నేను బర్త్డే ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ అంతా నేను ఆన్లైన్లో తీసుకున్నాను అండి. ఆ బెలూన్స్ అవనియండి, వెనక్కి రౌండ్ షేప్ క్రౌన్ బెలూన్స్ ఉన్నాయి కదా, అది హార్ట్ షేప్ బెలూన్స్, ప్రిన్సెస్ క్రౌన్ బెలూన్, ప్రతి ఒక్కటి కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నేను అన్ని ఐటమ్స్ తాలూకా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అనేది మెన్షన్ చేస్తానండి. మనకేంటంటే ఈ పార్టీ డెకరా ఐటమ్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా బాగా వచ్చాయండి. నాకైతే నిజంగా డెకరేషన్ అయితే ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా రౌండ్ షేప్ అన్నిటికన్నా హైలైట్ అయిపోయింది డెకరేషన్కి. సో ఆ రౌండ్ షేప్ ఫ్రేమ్ వల్ల డెకరేషన్ అనేది చాలా బాగుందండి. ఇంకా మా మరిదని చెప్పాను కదా, ఇగోండి ఈ అబ్బాయి. సో ఫైనల్లీ మా చిన్నోడు బర్త్డే అయితే చాలా చాలా బాగా జరిగిందండి. సో ఫైనల్గా పిల్లలందరితో కలిపి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయిపోయాక పిల్లలందరితో కలిపి ఒక ఫోటో అనేది తీసుకున్నామండి. మా చిన్నోడు అయితే అసలు ఆ డ్రెస్లో ఉండట్లేదు, చాలా చికాకు అయిపోతుంది. చిన్న పాప అయితే అస్సలు ఉండట్లేదండి, చాలా అల్లరి పెట్టేస్తుంది. కొంచెంసేపు అగోండి వాళ్ళ డాడీ అయితే ఆడిపిస్తున్నారు. ఇలా పిల్లలందరికీ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇస్తున్నాం. వాళ్ళు తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు 8:30 అయిపోతుంది. ఇంకా మా చిన్నోడికి ఆకలి టైం అయిపోయింది, అస్సలు ఉండట్లేదండి. ఆ రోజు అయితే ఇంకా బర్త్డే వరకు బాగానే ఉంది. బర్త్డే అయిపోయాక చాలా అల్లరి పెట్టేసింది. నాకైతే వీడియో అంతా కంప్లీట్గా తీయడానికి అసలు నాకు కుదరలేదు. సో కొంచెంగానే తీసాను. ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇగోండి క్యాటరింగ్. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు శుక్రవారం శివరాత్రి పడిందండి. సో నాన్ వెజ్ ఏం చెప్పలేదు, వెజ్ క్యాటరింగ్ ఇచ్చేసాం. అందరూ వెజ్ తింటారని చెప్పేసి బిర్యానీ, దొండకాయ ఫ్రై కర్రీ, పొటాటో ఫ్రై కర్రీ అండ్ నెక్స్ట్ పన్నీర్ కర్రీ, వైట్ రైస్, సాంబార్, స్వీట్స్ అనేవి పెట్టాం మేము ఎక్స్ట్రాగా. సో ఇగోండి కొంచెం క్లిప్స్ అనేవి తీసాను. కంప్లీట్గా క్లిప్స్ అనేవి నాకు తీయడం జరగలేదు. సో ఇదండి మా చిన్నోడి బర్త్డే వ్లాగ్. మా చిన్నోడి బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.